ఫిలిం కి పాలిటిక్స్ కి లింక్ పెట్టకండి. వాళ్ళ ఫ్యామిలీ ఒకటే, వాళ్ళందరూ ఒకటే. ఫ్యామిలీకి లింక్స్ కి అవసరం లేదు. కనీసం విషయం చెప్పాలి, కనీసం విషయం తెలుగు సినిమా విషయం చెప్పాలి. అవసరం లేదంటే తెలుగు సినిమా కాదు, అది తెలుగు సినిమా కాదు. జూనియర్ ఎన్టీఆర్ కన్నా చెప్పొచ్చుగా. ఒకటే గుర్తుపెట్టుకోండి, జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పడా? జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పడా? రోజు సినిమా జరిగింది. ఎన్టీఆర్ సినిమాలో ఇంతకుముందు హీరో ఇంకొక హీరో ఉన్నాడు. ఆ హీరో ఇంతకుముందు ఎప్పుడైనా తెలుగుకి వచ్చి ఇంత మాట్లాడా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. మాట్లాడలేదు. 25-35 ఏళ్ల నుంచి తెలుగు ఇండస్ట్రీలో కూడా తెలుగు హీరో లాగా మెలిగి తిరిగి మన సొంత ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాడు కాబట్టి విచ్చేసి ఉంటాడు. ఓకేనా? అభిప్రాయంగా తీసుకోవచ్చు కదా. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు, మా తాత ఆశీస్సులు మా మీద ఉన్నంత వరకు మనల్ని ఎవ్వడం పీకలేడు అన్నాడు. ఆయన ఎందుకన్నాడు ఇప్పుడు అర్థమైంది. ఆయన మాకు ఫస్ట్ అర్థం కాదు ఆ మాట ఎందుకన్నాడు అని. ఎందుకన్నాడు అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది. అక్కడ అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడు దుష్ప్రచారం చేసే వాళ్ళు తల తీసేస్తారు. ఎవరు తల తీస్తాడు? ఎన్టీఆర్ అంతా రెడీగా ఉన్నారు తల తీసుకోవడానికి. ఎవరు తల తీస్తారు అన్నాడు కదా ఆయన. ఎవరు? బాలకృష్ణ గారు ఏమన్నారు? దుష్ప్రచారం చేసే తల అని అనేసాడు. ఎవరు తల తీస్తాడు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నా కదండి, క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం ఇదిలో ఉన్నప్పుడు నోరు జారి లేకపోతే నోరు ఏదైనా అదుపులోకి మాట్లాడిండొచ్చామో కానీ ఎవరు ఇంకొక మనిషిని చంపాలనేది ఎవరు ఉండరు కదా. సభ్య సమాజంలో ఇప్పుడు నేను చంపాలి, నన్ను చంపాలనుకుంటే ఎవరు మిగలరు భూమి మీద. ఓకేనా? ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక మంచిని చంపాలని ఎప్పుడు అనుకోడు. ఓకేనా? అది ఏదో కానీ మనసులో అంత కసి ఉంది. మనసులో అంత కసి ఉంది ఆయనకి. ఎందుకంత కసి? ఏముంది? ఏం చేసినాడని? జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడు? జూనియర్ ఎన్టీఆర్ తొక్కేస్తున్నారు. తొక్కేయాల్సిన అవసరం ఏంటి? అసలు మీరు గుర్తుపెట్టుకోండి, జూనియర్ ఎన్టీఆర్ తొక్కేది ఎవరి వల్ల కాదు. మళ్ళీ పుట్టి జరుగుతున్నాయి. ఎందుకు తొక్కేస్తున్నారు? అంతలో చిరంజీవి తొక్కలేకపోయినా, అందులో ఏంటి వెంకటేష్ తొక్కలేకపోయినా, అందులో నార్జున్ తొక్కలేకపోయినా, వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉన్నప్పుడు చిరంజీవి మీద సినిమాలు వెళ్ళండు, నార్జున్ మీద సినిమాలు వెళ్ళండు, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు ఈ రోజున సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ ఉంది. నెగటివ్ ట్రోలింగ్ చేయొచ్చు, తద్వారా సినిమాని తొక్కచ్చు. ఒక్క మాట, 2024 ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గాని 50 రోజులు జైల్లో పెడితే సినీ ఫీల్డ్ మొత్తం మాట్లాడారు. మీ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదని మేమేమన్నా అడిగామా? నిన్ను అడగలేదు. మరి అట్లాంటప్పుడు అడగకూడదు. అది ఆయన గుర్తు చేయాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు ఎందుకు విషయం చెప్పలేదంటే, నారా లోకేష్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గా అయినప్పుడు మీరేమీ దానికి రియాక్ట్ అవ్వలేదంట. అక్కడ ఆయన పోయి తగినటువంటి విధంగా స్పందించలేదంట. అందువల్లనే మీ మీద ఈ విధంగా కూడా కోపంతో మీకు కూడా కనీసము శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు వెంటనే కూడా మొన్న అలాగో ఆల్రెడీ ప్రెస్ మీటింగ్ వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎందుకంటే నేను పొరపాటున ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయాను కాబట్టి సారీ చెప్తున్నాను అని రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి మళ్ళీ క్షమాపణ చెప్తున్నా అని చెప్పాడు కదా. రేపు మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేయండి జూనియర్ ఎన్టీఆర్ గారు. నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు నేను పొరపాటునప్పుడు వెళ్ళలేదు, పొరపాటు అయిపోయింది, తప్పు జరిగిపోయింది కాబట్టి ఇంకెప్పుడు అలా చేయరు అని కూడా మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. ఇంకో వీడియో రిలీజ్ చేయండి అని చెప్తున్నా. ఆయన కూడా బహిరంగంగా వీడియో రిలీజ్ చేయాలి. అప్పుడు ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ చెప్పడానికి ఒక అధికారం ఉంటుంది కదా. బహిరంగంగా చెప్పాలి. బహిరంగంగా వాళ్ళు రాకపోవడానికి 100 కారణాలు ఉండొచ్చు. ఏం కారణాలు ఉన్నాయి? వాళ్ళ మామే వాళ్ళ అల్లుడు చెప్పిండొచ్చు, కొడుకు నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు, ఏది రియాక్ట్ కావద్దని వాళ్ళ మామే వాళ్ళ అల్లుడు చెప్పిండొచ్చు. అది మీకు తెలియదు కదా. ఇప్పుడు బహిరంగంగా మీరు వచ్చి ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారే వచ్చి ఆయన చంద్రబాబు నాయుడు గారు పరామర్శించినప్పుడు ఈయన పరామర్శించకపోవడం అనేది పొరపాటే. వాళ్ళ ఇంట్లో మధ్య ఉన్నటువంటివి కూడా ఆయన చెప్పాలి. బహిరంగంగా చెప్పినప్పుడే బాగుంటుంది. లేకపోతే మిమ్మల్ని ఇంకా మీ సినిమాని తొక్కేస్తారు. ఈ రోజు టీడీపీ అధికారంలో ఉంది, వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఖచ్చితంగా నెగిటివ్ ట్రోల్ చేస్తారు. ఆంధ్రాలో కూడా, మీ ఆంధ్రప్రదేశ్ లో అయితే మటుకు సినిమా తొక్కేయడం ఖాయం. తెలంగాణలో ఏమో కానీ ఆంధ్ర తొక్కేస్తారు. ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ హీరో. ఈ తెలుగు సినిమా, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన టీఎఫ్ఐ హీరో కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. నారా లోకేష్ ఏం కాదు, ఎంతైనా ప్రచారంతో చేయొచ్చు, సోషల్ మీడియాతో ఏమైనా చేయొచ్చు. సోషల్ మీడియాతో ఏమైనా ఎప్పుడు
దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా టీడీ ప్రభుత్వం ఉన్నది. ఆ రోజు రేట్లు పెంచారు, ఆ రోజు ఇచ్చారు కదా. దేవరా ఆల్రెడీ దేవరాకి బాగా తొక్కారు. దేవరా అనుకున్నంత హిట్ ఏం కాదు, అనుకున్నంత ఏం అవ్వలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏం కాదు. అప్పటి నుంచే ఉంది, అప్పటి నుంచే ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగింది, ఇప్పుడు ఇంకా బాగా పెరిగింది. దేవర నుంచే ఉంది. ఖచ్చితంగా దిల్ రాజు గారు ఒక సందర్భంలో చెప్పారు. దిల్ రాజు గారు ప్రముఖ నిర్మాత, అత్యంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఆయన ఒక సందర్భంలో చెప్పారు, సోషల్ మీడియా ద్వారా లేకపోతే ప్రచారం ద్వారా ఒక సినిమాని పైకి లేపచ్చు. ఒక యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలంటే, లేకపోతే ఒక హిట్ అవ్వాలంటే, లేదంటే కలెక్షన్స్ పెరగాలంటే ప్రచారం కనుక చేస్తే, తగిన విధంగా మార్కెటింగ్ చేస్తే, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే ఖచ్చితంగా సినిమాలు లేపచ్చు. ఇది తన ఎక్స్పీరియన్స్ అని దిల్ రాజు గారు స్వయంగా చెప్పారు. ఇది వాస్తవము. యావరేజ్ సినిమా కొంచెం ఆడే సత్తా ఉన్న సినిమాని, పూర్తిగా పోయిన సినిమాని ఆవిడ తమ్ముడు సినిమా పోయిందంటే అనేక కారణం. తమ్ముడు సినిమా ఏంటంటే పులి చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ, నితిన్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ పోటీ ఎలా పెట్టుకున్నాడు? పవన్ కళ్యాణ్ పుల్ లాంటి వాడు అయితే నితిన్ నక్క లాంటి వాడు. పవన్ కళ్యాణ్ చేసిన సినిమా లాగా నేను చేస్తాను, లేదంటే ఒక నాని చేసిన లాగా నేను చేస్తాను. ఒకరిని చూసి ఒకళ్ళు ఎందుకు ఫాలో అవుతారు? ఆ ఇండివిజువల్ ఆయన సినిమా చూసుకోవాలి. వేరే వాళ్ళు చేసిన సినిమా వాళ్ళలాగా నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ నా అభిమానుడు కాబట్టి ఆయనలాగా నేను మేనరిజం ట్రై చేస్తాను. అవి చేయడానికి లేదు. ఆయన ఫ్యాన్, ఆయన చెప్తాడు కదా, ఆయన ఫ్యాన్స్ ఆ సినిమాలో అత్తారింటి గారు ఏదో ఆయన తన అత్తని ఏదో కాపాడడం కోసం ఇవి కూడా అదే విధంగా వస్తాడు. ఈ సినిమాలో నాని ఒక సినిమా ఉంది కదా, ఆల్రెడీ ఎంసీఏ ఒక సినిమా ఉంది, అదే కథలు అదే ఎందుకు చేస్తున్నాడు. నితిన్ స్థాయి, ఆయన నితిన్ అంటే వాళ్ళ నాన్న కూడా గొప్ప డిస్ట్రిబ్యూటర్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. అసలు వేరే వాళ్ళు కంపేర్ చేసుకోవాలి, ఇండివిజువాలిటీ తీయాలి. ఆయన సినిమాలు ఆయన తీసుకోవాలి, వేరే వాళ్ళ సినిమాలో కాపీ ఎందుకు కొట్టాలి? నితిన్ స్థాయిలో పొరపాటు కానీ పెద్ద సినిమా, తమ్ముడు సినిమా ఎందుకు పోయిందంటే కారణం అదే. విచిత్రంగా వేరే వాళ్ళ సినిమాలు కాపొచ్చు, శుభ్రం బయట చెప్పచ్చు. అది ఎంసీఏ టైప్ కొంత సిమిలర్ ఉంది, అట్లా కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయని. అందులో వాళ్ళ కంటెంట్ ఒకటి, వాళ్ళ అందులో వాళ్ళ వదిన సిమిలారిటీస్ అట్లా ఈతలు కూడా కాపాడతారు. అట్లా సిమిలార్ కథలు ఉంటే ఎవరు చూస్తాడు? అది కనీసం ఆయనకు ఆలోచన ఉండాలి. ఇంకొకటి ఏమంటే ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టడం వాళ్ళదే తప్పు. వాటోలో హీరో హృతిక్ రోషన్ కన్ఫర్మ్డ్. ఎన్టీఆర్ గారు ఇది ఎట్లా చెప్తున్నా అంటే, ఏం బేస్ మీద చెప్తున్నా అంటే, అది ఒక సిరీస్ సినిమాలు. అది వార్ అనేది ఎదుర్కొచ్చింది. అందులో హృతిక్ రోషన్ ఉన్నాడు, వేరే హీరో జాకీ శ్రాఫ్ గారు ఎవరు ఉన్నారు. ఇప్పుడు వార్ 1, ఇప్పుడు హృతిక్ రోషన్ ఉన్నాడు, ఎన్టీఆర్ గారు ఉన్నారు. మళ్ళీ వార్ 3 కూడా వస్తుంది, అందులో హృతిక్ రోషన్ ఉంటాడు, ఇంకెవరో హీరో ఉంటాడు. అంతే అంతే. ఇందులో హీరో హృతిక్ రోషనే. ఎక్కడ వచ్చిన మన తెలుగు స్టేట్ లో, అది ఓన్లీ తెలుగు స్టేట్ లోనే, దేశం మొత్తం కాదు. ఖచ్చితంగా అందులో వారాయణ సినిమాలో హీరో హృతిక్ రోషనే, ఎన్టీఆర్ గారు సపోర్టింగ్. ఈ వాస్తవము. ఆయన కూడా కూలీ సినిమాలో ఏంటి చెప్పేది ఉంది. రజనీకాంత్ గారు ఉన్నారనే చూసారు ఆ సినిమా. నాగార్జున రాసుకోసం ఎవరు చూడలేదు. నాగార్జున గారు హీరోగా చేసినా ఎవరు పోడు సినిమాకి, ఇంకా విలన్గా చేస్తే ఏం పోతాం. సమంత ఉంటే వెళ్తారు, మళ్ళీ సమంత ఉంటే